పిచ్చి గొర్రెలందరూ చాలా మంది మతోన్మాదులు ఏమంటారు తెలుసానండి? క్రైస్తవులు అంటే గొర్రెలు అంటారు. గొర్రెలు కానీ వేరే మతానికి చెందిన వాళ్ళని గొర్రెలుగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇక్కడ వాళ్ళకి పుట్టిన తల్లిదండ్రుల పేర్లను గర్వంగా చెప్పుకోలేని గొర్రెల్లారా? వాళ్ళు గొర్రెలుగా క్లెయిమ్ చేసుకోలేదు, మీరు వాళ్ళని గొర్రెలు చేస్తారు. ఒక మతాన్ని అలా పిలవడం అవమానించడం కాదు అది. గొర్రె అంటే ఏంటో తెలుసా? మంచిదండి గొర్రె. గొర్రెకున్నంత వినయము, విధేయత, తగ్గింపు తత్వం దేనికి ఏ జంతువుకు ఉండవు. మీకు తెలుసా? నిజంగా ఎప్పుడు మౌనంగా వెళ్ళిపోతుంటుందండి. మళ్ళీ మేకల్లో అలాంటి లక్షణాలు ఉండవు. ఎక్కడ పడితే అక్కడ పోతుంటాయి, శేనలలో పడుతుంటాయి, తింటుంటాయి, మనకు అన్ని గొడవలు తీసుకొస్తుంటాయి. గొర్రెలు చూడండి నిజంగా అంటే చాలా మంచిగా ఉంటాయండి. అంటే గొర్రెలు ఎలాంటివి అంటే తగ్గింపు తత్వం కలిగి ఉంటాయి, ఓర్చుకునే తత్వం ఉంటుంది. మూవీ వచ్చింది కదా, ఏదో తగ్గేదే లేదంట. పాపం కోసుకుంటుంటాడు, పీక కోసుకుంటుంటాడు. క్రైస్తవుడిగా మనం ఏం చేయాలంటే వాడు తగ్గేది లేదంటాడు, మేము తగ్గుతూనే ఉంటాం. మీరు చంపుతారా? కొడతారా? కొట్టండి అని. గొర్రెలు అంటే ఏంటర్థం అంటే వినయానికి, విధేయతకు గుర్తు.